కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు భారీగా అనుచరులు కార్యాలయానికి తరలిరావడంతో సందడి నెలకొంది. ఖమ్మం నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ భూపాల్ అందిస్తారు. భూపాల్, ఖమ్మం జిల్లా ఖమ్మం నగరపాలికకు సంబంధించి 4 ఏళ్ల తర్వాత కోర్టు వివాదాలతో 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారీ ఒత్తిడి ఏర్పడింది. అయితే అధికార పార్టీకి సంబంధించి దాదాపుగా ప్రత్యర్థులు మాత్రం ఎక్కువ సంఖ్యలో వేశారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ కి 50, అదేవిధంగా కాంగ్రెస్ 50 నామినేషన్లు దాఖలే, టీడీపీ 43 వరకు నామినేషన్లు వచ్చాయి. అదేవిధంగా వైసీపీ, సిపిఎం సంబంధించి కూడా దాదాపు 30 వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన నామినేషన్లు నిన్నటి వరకు దాదాపుగా 50 నామినేషన్లు దాఖలైతే ఈ రోజు ఒక్కరోజు ఇప్పటి వరకు 260కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇప్పుడే ఉరుకుల పరుగుల అంటే చివరి క్షణం కాబట్టి ఉరుకుల పరుగుల మీద లోపలికి వస్తున్నారు. అయితే లోపలికి వచ్చిన వారి లోపలికి ఎవరు ఎంతమంది వచ్చారో వారి వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. దాదాపుగా అంటే ఇండిపెండెంట్లు ఇప్పటి వరకు 60 మంది వరకు నామినేషన్లు దాఖలు చేయగా ఈ 60 మందిలో 55 వరకు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులే ఉన్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అధికార పార్టీకి ఎక్కువగా గెలుపు ఊపు ఉందనే ప్రచారం నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించి దాదాపుగా చాలా మంది అంటే అభ్యర్థుల లిస్టు ఈ రోజు ఉదయం డిక్లేర్ చేసినప్పటికీ చాలా మంది అక్కడ టికెట్లు ఆశించిన చాలా మంది వరకు చాలా మంది నామినేషన్లు వేయడం జరిగింది. అంటే అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులతో పాటు అదేవిధంగా ఇంకా బీఫామ్ ఇవ్వడానికి సమయం ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలని ఇంకా సంతృప్తిపరిచి పార్టీ నేతల నుంచి ఇంకా బీఫామ్ తెచ్చుకోవచ్చన్న ఆశతో చాలా మంది అధికార పార్టీలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి. మొత్తం మీద ఇప్పటి వరకు 260 పైగా ఈ ఒక్కరోజే నామినేషన్లు దాఖలు చేయగా ఈ సంఖ్య 300 వరకు ఉండే అవకాశం ఉంటుంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా ఈ డివిజన్లు ఉండగా దాదాపుగా 350 పైగా నామినేషన్లు దాఖలు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 600కు పైగా నామినేషన్లు వేస్తామని ఇక్కడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం నుంచి తీసుకుపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇది జరిగింది. అయితే గత రాత్రి నుంచే అంటే ఆశావాహులని అంటే బీఫామ్ ఇవ్వకుండా ఉన్న వారిని అధికార పార్టీ వాళ్ళు మచ్చిక చేసుకునేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా వరకు ఆ పదవిగా ఇంకొక పదవిని ఎరచూపేందుకు అధికార పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీలనే ఈ పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ లో కానీ అధికార పార్టీలు కానీ సీట్లు రాని వాళ్ళకి మిగతా పార్టీలు కూడా సీట్లు ఇవ్వడంతో ఇప్పుడు ఉరుకుల పరుగుల మీద వచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ భూపాల్, థ్యాంక్ యూ.